వచ్చావు కదా పక్కకెళ్ళి ఓ మూల పడి ఉండు. వెళ్ళవు పదండి. ఏ మూలనున్న స్టేజ్ ముందుకు రమ్మని మీరే పిలుస్తారు మేడం. ఏంటి మ్యాటర్? చూసారుగా మీ అమ్మమ్మ సీరియస్ అవుతుంది. కాంటెస్ట్ లో నేను గెలిచి మీరన్నట్టు వంశీ సార్కి కళ్ళం వేయాలంటే ముందు కాంటెస్ట్ పోటీ ఏంటన్న తెలుసుకోవాలి. డోంట్ వరీ, సర్ప్రైజ్ విజిట్ గా వచ్చి షాక్ ఇవ్వడం నాకు అలవాటే. బావ దగ్గరుండి కాంటెస్ట్ కాన్సెప్ట్ ని రాబడతాను. ఈలోపు ఆ వసుంధరిని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఏమంటావు నిషా? షూర్ మేడం, నేను చూసుకుంటాను. నన్ను చేరుకోనేస్తామా? మూర్తి గారు, సార్ నన్ను చేరుకోనేస్తామా అని ఈ వాచ్ నుంచి వాయిస్ వస్తుందండి. అయితే అలేఖ్య గారు వచ్చుంటారు. నేను అడుగుతున్నది ఆ రాంగ్ కాల్ లేడీ గురించి అండి. నేను కూడా అదే చెప్తున్నా సార్. ఈవిడొస్తే ఆవిడొస్తుంది. నాకేం అర్థం కాలేదు. మీకు ఎప్పుడు అర్థమైందని? ఒసేవ్, బంగారాన్ని నేతిగారెలా వంచుతున్నారు చూసావటే. నానమ్మా, మనకు కూడా ట్రై చేస్తే ఎంతో కొంత గోల్డ్ వస్తుంది కదా. రూపాయి బిళ్ళంత బంగారం దేనికి పనికొస్తుంది? బంగారాన్ని ధారపోసే కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టే అవకాశాన్ని క్రియేట్ చేసుకోవే. అప్పుడు ఇలాంటి ఫంక్షన్లు నీ యజమాయిషిలోనే నడుస్తాయి. ఓకే, ఇప్పుడే ఆనంద్కి ఫోన్ చేస్తాను, చూడు. తను ఫోన్ చేస్తుంది మూర్తి గారు. ఇక లిఫ్ట్ చేయండి. గోయిందా గోయిందా. హలో, ఎక్కడున్నావు? నేను వచ్చేసాను. నేను ఫంక్షన్ హాల్లోనే ఉన్నాను. నువ్వెక్కడ కనిపించట్లేదే. దిక్కులు చూడకరా మగుడ. నువ్వు అలాగే ఉండు, నేను వచ్చి వాటేసుకుంటాను. మూర్తి గారు, ఈ అమ్మాయి నా పరువు తీసేలా ఉంది. వచ్చి వాటేసుకుంటుందటండి. సార్, ఇలాంటి సీను దగ్గరగా చూడాలని కోరిక సార్. చిచి, మీ వయసుకి తగ్గట్టు ఉండండి మూర్తి గారు. అలాగే సార్. సార్ అలా చూడండి, అలెక్కే గారు వచ్చేశారు. నేను చెప్పానా ఈవిడొస్తే ఆవిడొస్తుందని? ఎలా ఉన్నావు మనవడా? అంత కులాసయ్యనా? మనవడా అంటుందేం సార్? పర్లేదులేండి, బామ్మగారే కదా. రేయ్, బామ్మ అని తనంటుంటే మనవడాని నేను అనడంలో తప్పే ఉందిరా సొట్టమూతోడా. నన్నన్నామ తల్లి, మహాప్రసాదం. అలేఖ్య గారు, తను ఇక్కడికే వచ్చిందంట. ఫోన్ చేసింది. నో ప్రాబ్లం సార్, పట్టేసుకుందాం గట్టిగా. ఆపండి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది డ్రామా చేయడానికి, ఆడుకోవడానికి కాదు. ఆ విషయం మాకు తెలుసు. ముందు మీకు క్లారిటీ ఉందా? నాకు క్లారిటీయా? మరి లేకపోతే నీ కథలో 2 హీరోయిన్లు ఉన్నారా? ఇద్దరు హీరోయిన్లు ఏంటి? నా కథలో ఒకటే హీరోయిన్, అది కూడా నువ్వే నా హార్ట్ ఫ్రెండ్. సరే పదండి వెళ్దాం. సార్ ఆగండి సార్. ఏయ్, ఎందుకయ్యా అలా రియాక్ట్ అవుతున్నావు? ఈ డ్రామాలో ముసలాయన మనవరాలుగా వేషం వేసే ఈ పాపని వెంటనే ఇంటికి పంపించాలి. ఎందుకు? మా అమ్మకి ఏమైంది అంకుల్? ఏమో తెలీదమ్మా, మీ అంకుల్ ఎవరో ఫోన్ చేశారు. ఏయ్, ఇంకా మాట్లాడితే ఇక్కడే ఉన్నావేంటయా? డ్రైవర్ని పిలిచి పాపని తీసుకెళ్ళు. సార్ మరి ప్రోగ్రామ్ వేరే అమ్మాయిని చూడొచ్చులే. ఈ టైంలో పాప వాళ్ళ అమ్మ దగ్గర ఉండాలి. వెళ్ళు వాసవి, ఇది తీసుకో. ఉంచు. థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్. వెళ్ళు. రామ్మా. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ కు థ్యాంక్స్ చెప్పొద్దు.
నిన్ను చూస్తుంటే నా హార్ట్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. తనది కూడా నీలాగే మంచి మనసు. సరే పదండి వెళ్దాం. అనయ్య ఆ, మీరు ఎక్కడున్నారా? అక్కడ ఏదో ప్రాపర్టీ మిస్ అయిందంట. వసుంధర ఉంది కదా. వసుంధర అక్కడ లేదన్నయ్య, అందుకే ఈ కంగారు. సరే ఈ పిల్లల్ని తీసుకెళ్లి మేకప్ రూమ్ లో కూర్చోబెట్టు, నేను వెళ్ళి చూస్తాను. సరే అన్నయ్య, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళండి. అలాగే టైం అవుతుంది. పిల్లలు పదండి. ఈ ప్రోగ్రాం చేయాలన్న ఆలోచన రావడమే చాలా గొప్పగా ఉంది. అవును, కాకర్ల వారి కళ్యాణ కాంతులు చాలా బాగున్నాయి. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే తననే వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటారంట. ఆ అదృష్టవంతురాలు ఎవరో మరి. పిల్లలు సైలెన్స్. అందరూ రెడీ కదా? నీ పేరు? నేను వంశీ మదర్ని. నువ్వు? నేను వంశీ ఫాదర్ని. మరి నువ్వు? నేనే వంశీని. డైలాగ్ పేపర్ ఇస్తే మేము నేర్చుకుంటాం. ఇప్పుడే తీసుకొస్తాను. నాన్నమ్మ కాల్ చేస్తుంది. కాల్ చేస్తుంది అక్క నిన్ను? నిజంగా ఆవిడ కాల్ చేయరకమే. ఒక్క నిమిషం ఉండండి. హలో నాన్నమ్మ. హలో, హౌ ఆర్ యు అని పళ్ళికలించడానికి వచ్చి కూర్చోలేదా నేను ఇక్కడ? ఎక్కడున్నావు నాన్నమ్మ? ఆడిటోరియంలోనే చచ్చాను. కూల్ డ్రింక్స్ లేవు, స్నాక్స్ లేవు, కనీసం కాఫీ మోహాన కొట్టేవాడెవ్వడూ లేడిక్కడ. ఏం ఆర్గనైజ్ చేస్తున్నావో మర్యాదలు చేయడం వచ్చట. మర్యాదలు. బఫే సిస్టమ్ పెట్టారు కదా నాన్నమ్మ, వెళ్ళి తినొచ్చు. గేదెలు పొలాల్లో పడి తిన్నట్టు తినాలా? అది బఫే సిస్టమ్ కాదే, బఫెల్లో సిస్టమ్. నువ్వు వచ్చి నమలడానికి ఏదో ఒకటి ఇచ్చిపో. నేను ఇప్పుడే వస్తున్నా నాన్నమ్మ. హాయ్ చిల్డ్రన్. హలో. హాయ్. వసుంధర అంతా రెడీ అయిపోయిందా? అంతా ఓకే సార్, రెడీ అయిపోతున్నారు. ఈ పిల్లలకు కాస్త మీరు ఈ డైలాగ్స్ నేర్పించండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. చూడబుడ్డి లేరా, రా కూర్చో. ఇప్పుడు నేను మీ అందరికి స్టోరీ చెప్తాను. నీ పేరు వంశీ కాదు, నా పేరు ప్రభాస్. వా, రియల్ నేమ్ కాదురా, నీ క్యారెక్టర్ నేమ్ చెప్తున్నాను. అది నాకు తెలుసులే, కానీ నువ్వు స్టోరీ చెప్పు. అబ్బా, మరి నేను? నువ్వెవరు, నీ పేరేంటో తెలుసుకోవాలని వంశీ ప్రయత్నిస్తున్నాడు. అంటే నేను, నాటకంలో నువ్వు. పేపర్లో రాసిందే మీకు కళ్ళకు కట్టినట్టు చెప్తాను. నేను నాన్నతో కారు నడుపుతానని ఆ రోజు మారాన్ చేశాను. గారాబంతో నాన్న నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. నా వల్లే, నా కళ్ళ ముందే మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు.
సిచ్యువేషన్లో నేను బతుకుతానో లేదో అనుకున్నాను. ఆ షాక్లో ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు. అప్పుడు యాక్సిడెంట్ అయి నా ప్రాణం పోయేది. కానీ అప్పుడు నన్ను పట్టుకుని ఆపింది. నా హార్ట్ ఫ్రెండ్. నీ ప్రాణాలు కాపాడి నీకు బెస్ట్ ఫ్రెండ్ అయిందా? తను లేకపోతే నువ్వేమైపోయేవాడు అన్నయ్య? నేనే ఉండేవాడిని కాదు. అసలు ఈ నాటకం జరుగుండేది కాదు. నీ హార్ట్ ఫ్రెండ్ ఇక్కడే ఇక్కడ ఉంటుంది. నీ దగ్గరికి వచ్చేలా చేస్తాం. తను వచ్చేసింది. అలా షాక్ అవుతూ నన్ను చూడకండి సార్. ఇక్కడికి వచ్చిన అమ్మాయిల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా మీ హార్ట్ ఫ్రెండ్ అయి ఉంటారు కదా. అందరూ వచ్చారు. మనదే ఆలస్యం. త్వరగా వెళ్దాం పదండి. పిల్లలు, వంశీ సార్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారా? మా కళ్ళ ముందే జరిగినట్టు చెప్పారక్క. మీరు స్టేజ్ మీదకి వెళ్ళి అందరికీ అర్థమయ్యేలా నీట్ గా పర్ఫామ్ చేయాలి. ఓకేనా? ఓకే. డ్రెస్ చేంజ్ చేసుకుని త్వరగా రెడీ అవ్వండి. ఓకే, అందరికి వచ్చినట్టే కదా? హాయ్. నీ పేరేంటి? కాకరల వంశీ. వీడి క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నాడు. ఖచ్చితంగా నిజాలు చెప్పేస్తాడు. నీకు డైలాగ్స్ అన్ని గుర్తున్నాయా? ఓ అద్భుతంగా. చెప్పమంటావా అక్క? నీ హార్ట్ ఫ్రెండ్ నీకిచ్చిన గిఫ్ట్ ఏంటో ఎప్పుడిచ్చిందో కూడా తెలిసింటుంది. ఎలా ఇచ్చిందో కూడా తెలుసు. వెరీ గుడ్. ఎలా ఇచ్చింది? ఎప్పుడిచ్చింది? చేయి చాపు. చాపాను. ఇలా. ఏం చేస్తున్నావు? హార్ట్ ఫ్రెండ్ ఇచ్చింది. ఏమిచ్చింది? నమ్మకంతో కూడిన ధైర్యం. నమ్మకంతో కూడిన ధైర్యమా? అంటే ఓకే ఓకే ఓకే, పదండి పదండి పదండి. వంశీ సార్, ఈ పాపదే క్యారెక్టర్? స్టేజ్ పైన చూడు. రండి 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 రండి. అందరూ అలాగే మాట్లాడుతున్నారా, లేకపోతే నాకే అర్థం కావట్లేదా? వసుంధరా, నువ్వు పైకి రా. అలాగే మేడం.
ఆయన ఎక్కడున్నారు? పిల్లల్ని తీసుకొస్తున్నారు మేడం. 2 minutes లో వచ్చేస్తారు. వసుంధరా, ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేగా? ఎస్ మేడం, అన్నీ అయిపోయాయి. వెరీ గుడ్. ఓవే, నువ్వు కూడా స్టేజ్ మీదకి వెళ్ళు. నేనెందుకు నానమ్మా? యాక్టింగ్ చేస్తానా, డాన్స్ చేస్తానా? ఒసే, అక్కడది హడావిడి చేస్తూ అందరి దగ్గర మార్కులు కొట్టేస్తోందే. ఆ ఇంటికి కాబోయే కోడలివి నువ్వు అజమాయిషి చేయాలి గాని అది హైరానా చేయడం ఏమిటే? నేను వెళ్ళి పనులు చేయలేను కదా నానమ్మా. అమ్మా, నిన్ను పైకెళ్ళి స్టేజి ఓడవమనలేదే, బుర్ర తక్కువదానా. పొయ్యి ఆనందబాబు పక్కన నిలబడు. ఎలా నానమ్మా? నేను పోజులు పెట్టి చూపించాలా నీకు? అబ్బా, అది కాదు నానమ్మా. నేను అక్కడికి వెళ్ళడానికి ఏదో ఒక రీజన్ కావాలి కదా. ఒసే, ఫోన్ చేసి అదెవత్తో వస్తుందని చెప్పి నా మనవాణ్ణి కంగారు పెడతావు కదా. అదే సూత్రంతో అక్కడ ఆత్రాన్ని పెంచవే. అర్థమైంది నానమ్మా. అదే. హలో, చెప్పండి అలాకి గారు. సార్, తను వచ్చింది. ఎక్కడుంది? మీ బుగ్గల్ని పిండుతుందో కొరుకుతుందో తెలియదు సార్. చాలా కసిగా ఉంది. ఆకలిగా ఉంటే డైనింగ్ హాల్ కు వెళ్ళి భోజనం చేసి రమ్మనండి. నేను చెప్తే వినదు సార్. మీరెక్కడున్నారండి? హాల్లోనే ఉన్నాను సార్. త్వరగా రండి, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నానమ్మా, స్టేజ్ మీదకి వెళ్తున్నాను. వెళ్ళు. ఓ, అప్పుడు అందరూ వచ్చేసారు. ఇంక నువ్వు అనౌన్స్ చేసే. అమ్మాయికి ఇదిగో, స్టార్ట్ చేయి. అందరికీ నమస్కారం. పిలవగానే ఈ ప్రాంగణానికి విచ్చేసిన మీ అందరికీ మనస్సు మంజులు. మా ఆహ్వానాన్ని మన్నించి ఆడపిల్లల్ని వెంట పెట్టుకుని వచ్చిన తల్లిదండ్రులకి అభినందనలు. ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్ళనేది చాలా ముఖ్యమైనది. ఆ పెళ్లికి కానుక ఇవ్వాలని ఇలా పోటీ పెట్టి ఆ అదృష్టవంతురాలెవరో ఎంపిక చేస్తాం. విచ్చేసిన అతిథులందరికీ కనకపు చిరు కానుక ఎలాగూ ఉండనే ఉంది. ఇదేదో పోటీ అని కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ పార్టీ అనుకోండి. అందరూ ఆహ్లాదంగా గడుపుతూ నా మనవడు కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో నిర్వహించే ఈ ప్రోగ్రామ్ ని ఆనందంగా తిలకించండి. ముసల్ది చెప్పి చెప్పనట్టుగానే మొత్తం ఇండైరెక్ట్ గానే చెప్పేసింది. అమ్మమ్మ, వాళ్ళందరికీ సంతోషం మిగిలిన మీరు వెతికి ఆ అమ్మాయిని మాత్రం నేను డిసైడ్ చేస్తాను. సుచిత్ర, నువ్వు మాట్లాడు. అందరికీ నమస్కారం. మా అత్తయ్య గారు చెప్పినట్టు ఇది పోటీ కాదు. మీరు సరదాగా గడుపుతూ స్టేజ్ మీద వేసే నాటకాన్ని చూడండి. అందులోనే మీకు సమాధానం దొరుకుతుంది. ప్రకటించిన బహుమతిని ఆత్మ సంతృప్తిని పొందే అవకాశం ఈరోజు వచ్చింది.
చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది. ఈ నాటకాన్ని చిన్నపిల్లలు చేస్తున్నారు. అతివేగం అనర్థదాయకం అన్నదే దీని సారాంశం. రోజు ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. పేపర్లలో, టీవీలలో చూస్తుంటేనే మనసు కలిచివేస్తుంది. అలాంటిది నష్టపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి.